ప్రియా, అసలు మీరు మంత్లీ ఎంత ఖర్చు పెడతారు? 50,000 to 1 lakh అవుతుంది. 50,000 మీరు మెయింటైన్ చేస్తున్నారంటే మీరు మంత్లీ ఎంత సంపాదిస్తున్నారు? మీరు డాక్టర్, యాక్టర్, ఈ మధ్య రీల్స్ లో సోషల్ మీడియాని అల్లల్లాడిస్తున్నారు. అమ్మో, ఏ చిలిపి కల్లెలో కల్లెలో ఎంత సంపాదిస్తున్నారు? అంత ఎక్కువ ఏం లేదు, ఇప్పుడే స్టార్ట్ చేసా కదా, కొంచెం కొంచెం. మీ ఇలాంటి సీనియర్స్ ముందు మేము చాలా చిన్నపిల్లలు. ఇప్పుడు అసలు సీనియర్స్ జూనియర్స్ అని ఉందా? ఎవరు షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తున్నారు కూడా తెలియట్లేదు. ఎవరు దేవుడు నిజంగా హ్యాపీ ఆ విషయంలో, అందరికి స్పేస్ ఇచ్చాడు దేవుడు, హ్యాపీ అనిపిస్తుంది. సరే, మన ఆస్తి ఎంత ఉంది? మా నాన్నతో ఉంది. సెటిల్ ఫ్యామిలీయా లేదు సెట్ అవుతున్న ఫ్యామిలీయా? సెటిల్డ్ ఫ్యామిలీ మాది, జాయింట్ ఫ్యామిలీ. ఈ రోజుల్లో జాయింట్ ఫ్యామిలీ ఉన్నారా? లేదు, అంటే మొన్న రీసెంట్ గా ఎవరు ఇల్లులు వాళ్ళు కట్టించుకొని వెళ్ళిపోయారు. చాలా పెద్ద ఫ్యామిలీ మాది. నా మీద అయితే ఎటువంటి ఫైనాన్షియల్ డిపెండెన్స్ లేదు. ఇప్పుడు మీరు సంపాదించింది మీ ఆయన కోసమే? నా కోసం మీకోసం. మా ఆయన డబ్బులు కూడా నాకే. మీ ఆయన డబ్బులు కూడా మీకే. చూసుకోండి, అన్ని ఓకే చేసుకునే రండి, ఓకేనా? ఇప్పుడున్న జనరేషన్ ప్రతి ఒక్కరు కూడా రిచ్ గా లగ్జరీగానే ఉండాలి అనుకుంటారు. ఇప్పుడు ప్రియా లగ్జరీగా ఉండాలనుకుంటుందా? మిడిల్ క్లాస్ అయినా పర్లేదు, ఓకే నా లైఫ్ ఇట్లా వెళ్ళిపోతే చాలు అని అనుకుంటుంది? నా లైఫ్ ఇలా వెళ్ళిపోతే చాలు, పెద్ద పెద్ద కోరికలు అలా ఏం లేదు. నేను అనుకున్నది కొనుక్కుంటే చాలు, కొనుక్కోవడానికి కష్టపడతాను అంతే. పెద్ద ఇట్లా వెళ్ళిపోవాలి, అలా చేసేయాలి అలా ఏం లేదు. కంఫర్టబుల్ గా ఉంటే చాలు, రాసి పెట్టుంటే జరుగుతుంది. లేదు అంటే నేను కష్టపడతాను. ఒకటే ఉండేది, నాకు బట్టలు అంటే చాలా ఇష్టం అనమాట. ప్రైస్ ట్యాగ్ చూసినప్పుడు ఇది నేను కొనలేను అనే ఫీలింగ్ ఉండకుండా కొనుక్కోవాలి అనేది ఒకటి ఉండే నాకు, అంతే. ఒక 50 లక్షలు ఇస్తే ఏం చేస్తుంది? మా డాడీకి ఇస్తా, బిజినెస్ పెట్టుకుంటా. ఏం బిజినెస్ పెట్టుకుంటారు? బట్టలు అంటే చాలా ఇష్టం, ఏదైనా బొటిక్ అలా పెడతాను. కానీ నాకు ఒక NGO స్టార్ట్ చేయాలని ఇష్టం అనమాట, డాగ్స్ కి. నాకు డాగ్స్ అంటే పిచ్చి, నాకు స్ట్రీట్ డాగ్స్ అంటే పిచ్చి, యానిమల్స్ అంటేనే చాలా ఇష్టం. అంటే బేసిక్ ఈ డాగ్స్ మీద కూడా చాలా కంప్లైంట్స్ వచ్చాయి, చిన్న పిల్లల్ని హాని చేయడం. కానీ అన్ని అలా చేయవు, వీళ్ళు ఏదో ఒకటి ఇరిటేట్ చేయడము అలా చేస్తారు, దానివల్లే అవి అలా చేస్తాయి. కానీ కొన్ని ఉంటాయి అలా వెంటనే రియాక్ట్ అయ్యేవి, కానీ పాపం అన్ని అలా కాదు. ఒక్కటి ఏదో అటాక్ చేసింది అని అన్ని దానిపైన చేస్తారు. ఐ డోంట్ లైక్ ఇట్. ఇట్లా కుక్కలకి ఇట్లా అన్నిటికి మనం ఫుడ్ పెడితే మన ఇంట్లో చాలా హెల్దీగా ఉంటామంట, మన ఇంట్లో చాలా మనీ కూడా వస్తుందంట. అది నేను మా అమ్మమ్మ దగ్గర విన్నాను. అది నిజం? కాలభైరవుడు అని ఉంటారు, తెలుసా మీకు? అవును. కాలభైరవుడికి డాగ్స్ అంటే చాలా ఇష్టం. కాలభైరవ అష్టకం అని ఉంటది, డాగ్స్ కి వినిపిస్తే రియాక్ట్ అవుతాయి అంటారు. చాలా మంచిది, డాగ్స్ ని పెంచుకుంటే ఇస్తే అది మంచి కర్మ. కుక్కలకి మనం అన్నం పెడితే మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుందంట. 100% నిజం. కుక్కల్ని పెంచుకునే వాళ్ళ ఇంట్లో కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ప్లీజ్ నా సజెషన్, అందరూ పెట్టండి, డాగ్స్ కి ఫీడ్ చేయండి. అవి పాపం ఏం తెలీదు, వెళ్ళిపోమనండి, నచ్చకుంటే గానీ కొట్టకండి. బేసిక్గా కుక్కలకి మనం అన్నం పెడితే అది విశ్వాసంగా మన దగ్గర ఉంటుంది అంటారు. కొంతమంది మన మనుషులకి విశ్వాసం లేదురా, ఎంత చెప్పినా ఇట్లా చేస్తావు అంటారు. అలాంటి విశ్వాసం లేని మనుషులకి మీరు ఏం చెప్తారు? ఏం చెప్తాను, కర్మ. నువ్వు మంచి చేసిన వాళ్ళే నీకు వచ్చి చెడు చేశారంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి చెడు అనుభవిస్తారు. మన లైఫ్ లో ఉంటారు ఫ్రెండ్స్, కాట్రాజులు ఉంటారు, మన చుట్టూ వెళ్ళాడు అంటారు. ఇంకేం చేయలేం మనం. అటువంటి వాళ్ళకై వాళ్ళు తెలుసుకొని మారాలి.